పాములు పగబట్టడం తెలుసు, లేదంటే ఈగ పగపట్టడం తెలుసు. నా పైన ఏమో ఈ చీలలు, ఈ మేకులు పగబడుతున్నాయి. ఇదైతే పంచర్ అయిపోయింది. దాన్ని తీసుకుని గ్యారేజ్ కి అయితే వచ్చేసాను. గ్యారేజ్ లో ఫస్ట్ బండి మనదే. ఈ గ్యారేజ్ అయితే సాల్మేలో ఉంది. సాల్మేకి ఎందుకు బ్రో పోయినావు అంటే, పిల్లల్ని ట్యూషన్ పిలుచుకొని పోయేటప్పుడు దారి మధ్యలో ఇలా అయిపోయింది. ఒక 10 కిలోమీటర్లు లాక్కొని వచ్చి అప్పటికి కూడా పంచర్ అయిపోయినా గానీ ఎన్న అయితే మంచిగా సూదేస్తున్నాడు చూడండి. ఈ సూది చైనా సూది, కాస్ట్ ఎక్కువ ఉండదు, చాలా తక్కువనే ఉంటుంది. నేను ఈ గాలి లీక్ అవుతుంది అనుకున్నా, కానీ మంచిగా సెట్ అయింది. ఇంకేముంది, గాలి తగ్గింది కాబట్టి అన్న అయితే మంచిగా గాలి నింపేశాడు. నేను మా ఇంట్లో ఏ బండికి పని చేయించినా గానీ బిల్లు ఖచ్చితంగా తీసుకునేస్తాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ పంచర్ అయింది మా సార్కి తెలియదు. అందుకే నేను ఇక్కడ పంచర్ అయిపించి బిల్లు తీసుకుని వెళ్ళి మా సార్ చేతులు పెడితే అప్పుడు ఆయన నాకు డబ్బులు ఇస్తాడు. చూస్తున్నారు కదా, బిల్లు అయితే 1 దినార్ పడింది. ఒక పంచర్ 1 దినార్ తీసుకున్నారు. అది కూడా చైనా పంచర్ కాబట్టి. లోపల నుంచి పంచర్ వేయాలంటే టైర్ బయటకి ఇప్పి దాన్ని గ్రైండ్ చేసి స్టిక్కర్ తగిలిస్తాడు. 3 దినాలు తీసుకుంటారు. పంచర్ వేసుకునేసి ట్యూషన్ దగ్గరికి అయితే వచ్చి కూర్చునేసినాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే